హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2-3 డేస్ నుంచి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీమాంసా ఛానల్లో టెస్టిమోనీ వీడియోస్ ఒక వెల్లువలా వరదలా వచ్చి పడుతున్నాయి. 40-50 ఎన్ని ఉన్నాయో కౌంట్ లేదు. 1 అవర్కి అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీడి బాధ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ టెస్టిమోనీల ద్వారా వీడేదో గొప్ప వ్యక్తి, పాపం వీడి మీద ఇదేదో ఫాల్స్ ప్రాపగాండా జరుగుతుందని ప్రూవ్ చేసుకొని మళ్ళీ ట్రైనింగ్ క్లాసులు స్టార్ట్ చేసుకోవాలి. అదన్నమాట వీడి స్కెచ్. ఈ టెస్టిమోనీస్ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టైప్ 1 వీడు డబ్బులు ఇచ్చి చేపించేవి. వీడి దగ్గర డబ్బులకి ఏం కరువు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మా దగ్గర మాలాంటి ఇన్వెస్టర్స్ని అందరినీ ముంచి కొల్లగొట్టిన కోట్ల రూపాయల డబ్బు వాడి దగ్గర ఉంది. సో వాడు డబ్బుతో ఏమైనా చేయగలడు. సెకండ్ టైప్ ఏంటంటే, వీడి రియల్ ఫేస్ తెలియక వీడి యూట్యూబ్లో చెప్పే ప్రవచనాలు అదే వాడి క్యారెక్టరు, వాడు చెప్పేవన్నీ నిజంగా ఫాలో అవుతాడేమో, వాడు నిజంగా రియల్ జెన్యూన్ పర్సన్ అనుకొని నమ్మి అమాయక సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఇచ్చే టెస్టిమోనీస్. ఓకే, మనం ఈరోజు ఒక టెస్టిమోనీ చూద్దాము. ఈవిడ ఒక లేడీ, ఈవిడ వీడియో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంధ్య. నేను 3 ఇయర్స్గా సార్ క్లాసులు వింటున్నా, డాక్టర్ శివకుమార్ సార్ గారి క్లాసులు వింటున్నా. నాకు అందులో మనీ మంత్ర క్లాసులు చాలా బాగా నచ్చాయి. ఈవిడ పేరు సంధ్య అంటండి. ఈవిడ డాక్టర్ శివకుమార్ గారి క్లాసులు 3 ఇయర్స్ నుంచి వింటున్నారంట. మేడం, నాది క్వశ్చన్ అండి. సంధ్య గారు, డాక్టర్ శివకుమార్ అన్నారు కదా, ఆయన డాక్టర్ అని మీకు సర్టిఫికేట్ మీకు ఏమైనా చూపించారా అండి? ఇప్పటివరకు అయితే ఎవరికి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్ని ప్రూఫ్స్ చూపిస్తా అన్నారు, ఎవరికి చూపించలేదు. మేబీ మీలాంటి అభిమానులకి ఏమన్నా ఆయన డాక్టర్ సర్టిఫికేట్ చూపించారా? ఒకసారి మీరు చెప్పగలరా అండి? అండ్ 3 ఇయర్స్ నుంచి ఆయన క్లాసులు ఫాలో అవుతున్నారంట, క్లాసులు వింటున్నారంట. అంటే ఆయన చెప్పే ప్రతి ట్రైనింగ్ క్లాస్కి ఈవిడ వస్తున్నారా? మనకు చిన్నతనం నుంచి ఇంట్లో కానీ, బయట స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ మనకు డబ్బు ఎలా సంపాదించుకోవాలనే విషయం ఎవ్వరూ చెప్పరు. మనీ మంత్ర క్లాసుల నుంచి నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మనీ మంత్ర క్లాసెస్ కాదండి, అంటే ఈవిడ చెప్పేది క్లాసెస్ గురించి కాదు, వీడియోస్ గురించి. పాపం ఈవిడికి క్లాసెస్కి యూట్యూబ్ వీడియోస్కి కూడా డిఫరెన్స్ తెలియడం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈవిడ నాలెడ్జ్ ఏంటో అనేది. ఈవిడ ఆయన యూట్యూబ్ వీడియోస్ని 3 ఇయర్స్గా ఫాలో అవుతూ ఆయన యూట్యూబ్లో చెప్పేవన్నీ ఆయన చేస్తాడు, అదే ఆయన రియల్ ఫేస్ అని నమ్ముతున్నారు. ఆయన వీడియోల్లో మనీ మంత్ర వీడియోలు అంటే ఈవిడికి చాలా నచ్చుతాయి అంట. అందులో చిన్నప్పటి నుంచి మనకి ఎవరు అసలు డబ్బు ఎలా సంపాదించాలి అనేది చెప్పరంట, ఈయన మాత్రమే చెప్తున్నారంట. మేడం సంధ్య గారు, నాది ఒక క్వశ్చన్ అండి. డబ్బు ఎలా సంపాదించాలి అనేది అందరికీ చెప్పే వ్యక్తి, మరి డబ్బు ఆయన ఎందుకు సంపాదించలేదండి? ఇన్కేస్ సంపాదించి ఉన్నట్లయితే మా అందరి డబ్బులు మాకు ఇచ్చేయచ్చు కదండి. సరే, ఇప్పుడు కేసెస్లో ఉన్నది 10+ crores ఉంది. ఆయన వర్షన్ ప్రకారం ఆయన ఇవ్వాల్సింది 2.5 crores అని చెప్తున్నారు. మరి డబ్బు ఎలా సంపాదించాలి అని అందరికీ బోధించే వ్యక్తి 2.5 crores ఎందుకు సంపాదించలేకపోయారండి? మీరు అడగాలి కదా క్వశ్చను. సార్, మా అందరికీ చెప్తున్నారు, మీ మాటలు విని మేమందరం కోట్లు సంపాదించేస్తున్నాము, మీరు ఏంటి సార్ ఆఫ్టర్ ఆల్ 2.5 crores ఎందుకు సంపాదించలేకపోయారు? ఇట్లా చిటికేసి అలా సంపాదించి వాళ్ళ మొహాన్ని కొట్టేయండి సార్ అని మీరు చెప్పాలి కదండి మీ సార్కి. డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ మనం హ్యాపీగా ఉండాలి, మనం ఫుడ్ మార్చుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ పీపుల్స్తోనే ఫ్రెండ్షిప్ చేయాలి, మనం గ్రాటిట్యూడ్తో ఉండాలి. మనం డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ గోల్ సెట్ చేసుకోవాలి. నాకైతే శివకుమార్ సార్ గారు గురువుగా దొరకటం చాలా అదృష్టం. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ మన బయట చూసే దొంగ బాబాలని అయితే చాలామంది నమ్ముతారు. నీకు తాయతిస్తా, నువ్వు కోటీశ్వరుడు అవుతావు, నీకు భస్మం ఇస్తా కోటీశ్వరుడు. ఈవిడేం చెప్పారు ఫ్రెండ్స్?
శివకుమార్ లాంటి గురువు దొరకటం ఆవిడ అదృష్టం అంట. అవునమ్మా, నేను అదే చెప్పిన ప్రీవియస్ వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పాను. ఆయన ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టించుకొని రోజుకో దండేసి అగరబత్తీలు వెలిగించి దీపం పెట్టి ధూపం వేయండి. మీరు కొలుచుకోండి అమ్మా, దేవుడిగా కొలుచుకోండి మీ ఇంట్లో. కానీ ఇలా పబ్లిక్గా ఒక వీడియోలో వాడు మంచోడు అని చెప్పడం వల్ల మీకు ఏం తెలుసని అతని గురించి మంచోడు అని చెప్తున్నారు. మీరు సిసిఎస్ బషీర్బాగ్కి వెళ్ళారా? ఆ కేసుల గురించి మీకు ఏమైనా తెలుసా? వాడి రియల్ ఫేస్ తెలుసా? యూట్యూబ్ వీడియోస్లో చెప్పేవన్నీ వాడు ఫాలో అవుతున్నాడని మీరు అనుకుంటున్నారా? వాడు చెప్పేది వేరు, చేసేది వేరు. వాడికి 2 ఫేస్లు ఉన్నాయి, 2 యాంగిల్స్ ఉన్నాయి వాడిలో. మీకు ఏం తెలుసని మాట్లాడతారండి? ఇంకా ఈవిడేదో చెప్తున్నారు. అనేవాళ్ళు చాలా మంది, నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా హానెస్ట్గా మంచిగా క్లాసులు చెప్పి బాగుపడాలని చెప్పేవాడిని నమ్మకపోవడం చాలా దురదృష్టకరం. ఈవిడ చెప్తున్నారండి, దొంగ బాబాల్ని చాలామంది నమ్ముతారంట, కానీ ఇలా హానెస్ట్గా మంచి మాటలు చెప్పే వాళ్ళని ఎవరు నమ్మరంట. మీరు చేస్తుంది అదేనండి. వీడే ఒక దొంగ బాబా. ఇప్పుడు మన దేశంలో దొంగ బాబాలు ఉన్నారు, వాళ్ళ భక్తులు ఉంటారు. వాళ్ళు జైలుకు వెళ్ళి వాళ్ళ ఆశ్రమాల్లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వాళ్ళు స్కాములు చేశారు అని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ బిజినెస్ వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళ మూఢ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్ముతూనే ఉంటారు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. సేమ్ మీరు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు వీడు ఒక పెద్ద చీట్. వీడు ఒక్కడే కాదు, వీడు, వాడి పెళ్ళాం, వాడి కొడుకు, A1, A3, A4 ముగ్గురు. ఇది ఒక దొంగల ముఠా ఫ్యామిలీ అని చెప్పేసి, ఒక పెద్ద ఆదర్శ ఫ్యామిలీ అని చెప్పేసి అన్ని న్యూస్లో అండ్ ప్రింట్ మీడియాలో వచ్చిన తర్వాత కూడా వాడు 88 డేస్ జైల్లో ఉండి బయటికి వచ్చిన తర్వాత కూడా వాడు మంచోడు అని మీరు ఎలా చెప్తున్నారండి? మీకు ఏం తెలుసు అని చెప్తారు అసలు? మీ మాటలు నమ్మి వేరే వాళ్ళు ఎవరన్నా వెళ్ళి వాడి దగ్గర డబ్బులు ఇచ్చి వాడు మోసపోతే మీరు బాధ్యత తీసుకుంటారా? చెప్పండి. ఈ టెస్టిమోనీస్ చేసే వాళ్ళందరూ చెప్పండి, మీరు బాధ్యత తీసుకుంటారా? ఏమ్మా, ఒక ఆడ మనిషి అయ్యుండి నువ్వు మీడియాలో నీ ఫేస్ చూపించి ఒక వీడియో చేస్తున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని నీకు తెలీదా అమ్మా? వాడి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలని నీకు తెలీదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, వాటిలో ఎన్ని ఆధారాలు ఉన్నాయి, వాడు 88 రోజులు ఒక పర్సన్ని అంత ఈజీగా జైల్లో పెడతారని ఎలా అనుకుంటున్నారు మీరు? ఏం తెలుసుకోకుండా ఎందుకు చేస్తారండి వీడియోస్? రేపటి రోజున వాడి వల్ల మీలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఎవరైనా మోసపోతే వాళ్ళ ఫ్యామిలీ ఉసురు మీకు, మీ పిల్లలకి తగిలితే అది మంచిదా అండి? మీకు పిల్లలు లేరా? మీకు పెళ్ళవలేదా అండి? మీ వైఫ్, మీ హస్బెండ్ మీకు ఏం చెప్పలేదా? వాడి గురించి తెలుసుకో, నువ్వు ముందు హోంవర్క్ చేసి అప్పుడు నువ్వు చెప్పు వాడు మంచోడా కాదా అని మీ హస్బెండ్ చెప్పలేదా కనీసం? మీ పిల్లల గురించి మీకు బాధ్యత లేదా? తల్లిదండ్రులు చేసే ఈ పిల్లలకి తగులుతాయి అని కొంచెం కూడా మీకు మినిమం లేదా అండి? మనమందరం సార్కి సపోర్ట్ చేస్తాం. సార్ చాలా హానెస్ట్ పర్సన్. నమస్కారం ఫ్రెండ్స్. మనమందరం సార్కి సపోర్ట్ చేద్దాం. సార్ చాలా హానెస్ట్ పర్సన్. మీ సార్ హానెస్టీ ఏంటో ఒకసారి వెళ్ళి కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అడగండి, బాధితుల్ని అడగండి. మీ సార్ హానెస్టీ ఏంటో తెలుస్తుంది. బాధపడి సఫర్ అవుతున్న ఫ్యామిలీస్ని మీట్ అవ్వండి, మీ సార్ హానెస్టీ ఏంటో తెలుస్తుంది. ఎన్ని ఫ్యామిలీస్ ఎంతగా సఫర్ అవుతున్నారో తెలుసుకోండి ఫస్ట్ మాట్లాడే ముందు. సార్కి సపోర్ట్ చేయాలంటే ఒక పని చేయండి అమ్మా. మీ టెస్టిమోనీలు పెట్టే వాళ్ళందరూ ఇట్లా 1 నిమిషం 2 నిమిషాలు టెస్టిమోనీలు పెట్టడం ఎందుకు? తలా ఒక 10 లక్షలు తీసుకెళ్ళి ఇవ్వండి వాడికి. మీ గ్రాటిట్యూడు, మీ గురువు గారు కదా, మరి గురువుగారు ఆపదలో ఉంటే, మరి కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి కదా. తలా ఒక 10 లక్షలు తీసుకెళ్ళి వాడికి ఇవ్వండి. ఆ డబ్బులు సార్ వాళ్ళ మొహాన్ని కొట్టేయండి, వాళ్ళతో మనకెందుకు అని చెప్పండి. మా డబ్బులు మాకు ఇప్పించేసేయండి. ఆ తర్వాత మీరు పడుదురు వాడితో కష్టాలు. అప్పుడు తెలుస్తుంది వాడి రియల్ క్యారెక్టర్ మీకు. మా కేసులన్నీ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు మీరు కొత్త కేసులు పెట్టుకుందరు. అప్పుడు మీరు స్టార్ట్ చేద్దరు యూట్యూబ్ ఛానల్. ఎలాగో మీకు మీడియాలో ఫేస్ చూపించేశారు కదా, మీకు చాలా ధైర్యం ఉన్నట్లుంది. ఫేస్ చూపించి వీడియోలు చేయొచ్చు మీరైతే ఇంకా చక్కగా. ఎందుకమ్మా ఇలాంటి పనులు చేసి మీ ఫ్యామిలీస్ని సఫర్ చేసుకుంటారు అనవసరంగా? ఒక పర్సన్ మీద 10 crores అబోవ్ ఒక కేసు ఉందంటే ఆ కేసులో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి అనేది తెలుసుకోకుండా ఎందుకండి ఇలా చేస్తారు? మిమ్మల్ని మీరు ఇబ్బంది పాలు చేసుకుంటారు. అవసరమా అండి మీకు? ఒక్కసారి ఆలోచించండి.
థ్యాంక్ యూ.